వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గుమ్మాలు దాటవన్న సామెత ఉండనే ఉంది కదా. తెలంగాణ సర్కార్ ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అధికారానికి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని ఇప్పుడు బుట్టదాఖలు వేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పెద్దలు హోంవర్క్ సరిగ్గా చేయలేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సంక్షేమం కనిపిస్తే చాలా, అభివృద్ధి మాటేమిటని జనమే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్న అపవాదును కేసీఆర్ గట్టిగానే మూటగట్టుకున్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దిశాహీనంగా నడిపారని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. గత 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ తప్పితే ఎక్కడా అభివృద్ధి కనిపించలేదు. కేసీఆర్ కుటుంబ అవినీతిని బహిర్గతం చేసి కోర్టుకు ఈడ్చుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకో చెప్పబడిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటువంటి పనులకు తొందరేమీ లేదన్నట్లుగా రేవంత్ అండ్ కో ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన మొదటి ప్రెస్ మీట్లోనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కామెంట్ చేశారు. విద్యుత్ రంగం ఎటుపోతుందో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపింది. కానీ జరిగిందేమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన మాట వాస్తవం. అది కేవలం తూతూ మంత్రంగా తయారైంది, ఒట్టి తెల్ల కాగితంగా మిగిలిపోయింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించినప్పటికీ కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి సమాధానము రాలేదు. పైగా బీఆర్ఎస్ హయాంలో జరిగిందేంటో చెప్పేందుకు కేటీఆర్ స్వయంగా ఓ శ్వేతపత్రం విడుదల చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి కౌంటర్ చేసే గట్టి ప్రయత్నాలేవి కాంగ్రెస్ వైపు నుంచి కనిపించలేదు. పైగా తిరిగి అధికారంలోకి వస్తానన్న అతి విశ్వాసంతో కేసీఆర్ 22 ఖరీదైన కార్లు కొని విజయవాడ వర్క్ షాప్ లో పెట్టారని రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. అలా చెప్పి ఊరుకున్నారే తప్ప అందులో ఎంత మేర స్కామ్ జరిగిందో ఆయన చెప్పలేదు. వాటిని విజయవాడ నుంచి ఎప్పుడు రప్పిస్తారో వివరించలేదు. ఎవరు ఏ ఖాతా కింద కొన్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు వాటిని ఎలా వినియోగిస్తారో వెల్లడించలేదు. ఇంతకంటే ఉదాసీనత మరొకటి ఉంటుందా అని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉందని ప్రభుత్వం తొలి రోజే ప్రకటించింది. ఈలోపు ప్రభుత్వ ఖజానాకు డొల్లపెట్టే చర్యలు కూడా మొదలయ్యాయి. పథకాలు అమలులో చిత్తశుద్ధి, ముందు జాగ్రత్త లోపించిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. 6 అంటూ మొదట 2టినే అమలు చేశారు. అందులో తక్షణమే ఖజానా నుంచి డబ్బులు బయటకు వెళ్లే అవకాశం లేని పథకాలను తెర మీదకి తెచ్చారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తక్షణమే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారు. కాకపోతే బస్సు ప్రయాణంపై ఒక అధ్యయనం లేకుండా తొందరపాటుగా అమలు చేశారన్న చెడ్డ పేరు వచ్చేసింది. కొన్ని చోట్ల మహిళలు విపరీతంగా ఎక్కేయటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కెపాసిటీకి మించి ప్రయాణం కష్టమవుతోంది. మగవారు, పిల్లలు ఎక్కే అవకాశము కనిపించటం లేదు. మగవారికి ప్రత్యేక బస్సులు వేస్తామని ఒక ఫిల్లర్ వదిలారు. ఆ పని ఎప్పుడు చేస్తారో మాత్రం చెప్పటం లేదు. 0 టికెట్ పరిహారం కింది ఆర్టీసీకి ఎంత కట్టాలో తేల్చాల్సి ఉంది. ఆ క్రమంలో వచ్చిన ఆదాయాన్ని అటువైపు మళ్లిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ నుంచి తెస్తారో అర్థం కావటం లేదు. ఆరోగ్యశ్రీ నిర్వహణే సరిగ్గా లేదు. జాబితాలో ఉన్న ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు అందటం లేదు. అలాంటప్పుడు గరిష్ట పరిమితి పెంచి మాత్రం ప్రయోజనం ఏముంటుంది? మరోపక్క ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయినా సరే ప్రచార పటాటోపానికి మాత్రం వెనకాడటం లేదు. గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలిచ్చి డబ్బును వృధా చేసింది. మంత్రి లేదా అధికారి ప్రెస్ మీట్ పెట్టి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటుకు వచ్చాయని చెబితే సరిపోయేదానికి పబ్లిసిటీ స్టంట్ ఎందుకన్నది పెద్ద ప్రశ్నే అవుతుంది. కాంగ్రెస్ పాలనలో వ్యయమే గానీ అభివృద్ధి కనిపించే అవకాశాలు ఉండకపోవచ్చు అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమల స్థాపన కోసం ఏం చేయబోతున్నారో చెప్పలేకపోతున్నారు. ఉన్నవి ఊడ్చుకుపోయే ప్రమాదం ఏర్పడుతుందంటే ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడు ఢిల్లీ టూర్లతో బిజీగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అంశాలను స్కాములుగా చూపారో వాటిని నిరూపించే ప్రక్రియ వేగం పుంజుకోలేదు. మేడిగడ్డ కుంగినప్పుడే కాంగ్రెస్ కూడా సరైన రీతిలో స్పందించలేదన్న అపవాదును మూటగట్టుకుంది. పోలవరం కాంట్రాక్టర్ రాజకీయ నాయకులందరికీ మిత్రుడు కావటమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. అధికారానికి వచ్చిన తర్వాత కూడా నీటిపారుదల ప్రాజెక్టుల సంగతి తేల్చేద్దామన్నట్లు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను కనులారా చూసేందుకు వెళ్లడానికే 3 ఏళ్లు పట్టింది. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తానని శాసనమండలి సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆ డిపార్ట్మెంట్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాన్స్కో సీఎండీగా పనిచేసిన ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని మరుసటి రోజు జరిగే సమీక్షా సమావేశానికి ఆయన్ను కూడా ఆహ్వానించాలని ఆదేశించారు. అయితే మరుసటి రోజు మీటింగ్ కు ప్రభాకర్ రావు హాజరు కాలేదు. అదేమంటే తనను ఎవరూ పిలవలేదని, సీఎం పిలిచారని చెబితే తప్పకుండా వెళ్లేవాడినని ప్రభాకర్ రావు మీడియాకు చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అంతా సైలెంట్ అయిపోయారు.
విద్యుత్ శాఖ పనితీరుపై అడిగేవారు లేరు. రైతులకు ఎన్ని గంటలు విద్యుత్ అందుతుందో చెప్పేవాళ్లు లేరు. రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి తీసుకున్న చర్యలేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. కొత్త కంపెనీలు రావటం లేదు. ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయి. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పరుగులు పెట్టిన ఐటీ సెక్టార్ ఇప్పుడు కుంటి నడక నడుస్తోంది. ఐటీ కంపెనీలు అప్పుడే పక్కచూపు చూస్తున్నాయన్న వార్తలు తెలంగాణ ప్రజలను కలవరపెడుతున్నాయి. అంతకంటే ఆందోళనకర విషయం మరొకటి ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కిందకు దిగే ప్రమాదం ఉందని, అప్పుడే కొంత తగ్గుదల బాటలో నడుస్తోందని చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ముఖ్య నగరాల్లో రియల్ ఎస్టేట్ మీద బతికే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. లక్షల కోట్ల పెట్టుబడి వ్యవహారం అది. వందల కోట్లలో పెట్టుబడి పెట్టి రాబడి కోసం ఎదురు చూసే వాళ్ళుంటారు. దిగువకు చిన్న కదలిక ఏర్పడినా రియల్ ఎస్టేట్ రంగానికి వందల కోట్లలో నష్టం వస్తుంది. ఆ సంగతి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు తెలియంది కాదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే దిశగా అడుగులు పడటం లేదన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల్లో కొంతమంది రాజీనామా చేయగా వారిని త్వరితగతిన నియమించి ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. త్వరలో చైర్మన్ నియామకం అన్నారే తప్ప ఆ పని ఎప్పుడో చెప్పటం లేదు. గ్రూపు పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే యువత నిర్వీర్యమైపోతోంది. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం వేచి ఉన్న వారికి ఇంతవరకు తీపి కబురు అందటం లేదన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. ప్రజలకు తక్షణమే మేలు జరగాల్సిన చర్యలు తీసుకోవాల్సిన రేవంత్ సర్కారు అలాంటి పనులు చేయడం లేదు. పైగా 100 ఎకరాల్లో హైకోర్టు కడతాం, శాసనమండలి నిర్మాణం చేస్తామని ప్రకటిస్తోంది. గట్టిగా విమర్శలు వచ్చినప్పుడు అట్లా కాదు ఇట్లా అని మాట మారుస్తుందే తప్ప చివరకు ఏం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ రాష్ట్రం ఎటుపోతుందో మరి చూడాలి.